మెత్తాళ్ళు వేయించుకోవాలి. అలసంద గింజలు, మునక్కాయలు, మొటిక్కాయలు, ఉల్లగడ్డలు, కరవాళ్ళు ఇలా దోరలుగా వేయించాలి. ఇలా బాగా వేగిన తర్వాత మునక్కాయ, మామిడికాయ, వంకాయ, అలసంద గింజలు, మొటిక్కాయలు, ఉల్లగడ్డలు ఇలా ఉడకబెట్టుకునేయాలి. వంకాయలు ఉడకబెట్టకూడదు. వంకాయలు, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, చిన్న ఎర్రగడ్డలు ఇలా బాండలు పెట్టి నూనె వేయాలి. బాగా మరిగిన తర్వాత ఆవాలు, ఇలా దంచుకునే తెల్లగడ్డలు, ఇలా గోల్డ్ కలర్లో రావాల తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు చాలా వేయాల. చిన్న ఎర్రగడ్డలు మెత్తాళ్ళకు ఎర్రగడ్డలు వేస్తేనే బాగుండేది. ఇలా వంకాయలు దబ్బలు కోసుకోవాలి. ఎర్రగడ్డలు ఇట్లా వేగిన తర్వాత ఇలా వంకాయలు వేయాలి. ఇలా వేగిన తర్వాత బాగా మగ్గినాయి వంకాయలు. మగ్గిన తర్వాత టమోటా, కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, చింతపండు, నానబెట్టుకుని చింతపండు పులుపు పిసకాలి. ఇలా వేగిన తర్వాత ఒక చెంచాడు పసుపు పొడి, తగినంత కారం, జీలకర్ర మెంతి పొడి, టేస్ట్కి సరిపోయే ఉప్పు, ఇవంతా ఇలా వేగిన తర్వాత వడగట్టుకుని చింతపండు పులుపు, ఇప్పుడు చింతపులుపు పోసిన తర్వాత ఇలా బాగా కలబెట్టుకోవాలి. బాగా చేపలు ఒక 5-6 సార్లు ఇట్లా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కున్న తర్వాత పులుసు ఇలా అవుతుంది. అన్నీ ఇలా ఇంకా మనం వేస్తాం ఇంకా కరివేపాకు, మనం ఉడకబెట్టుకునే కాయలు, గింజలు అన్నీ ఇందులో పోసేయాలి. మెత్తాళ్ళు కూరలో ఇన్ని రకాలు వేస్తేనేనండి రుచిగా ఉండేది. ఇన్ని రకాలే ఇలా. భలే కడగలండో ఈ మెత్తాళ్ళు. కడకపోతే భలే ఇసుకుంటుంది. నేను మాత్రము 7 మాటలు కడిగిన. కొంచెం పాలిమాలి కన్నా చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా కడుక్కున్న మెత్తాళ్ళు ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇలా వేసి ఇంకా కలబెట్టేయాలి. అన్నీ కలిసిపోయిందాక ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు. ఈ కూరలో 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా కొత్తిమీర, గుమగుమలాడే మెత్తాళ్ళు, ఉల్లగడ్డలు, వంకాయలు, మునక్కాయలు, అలసంద గింజలు కూర రెడీ.